వరంగల్ జిల్లాలో అధికార పార్టీ కాంగ్రెస్ రాజకీయాలు కాకరేపుతున్నాయి. క్రమశిక్షణ కమిటీకి కొండా మురళి వివరణ ఇచ్చినా వ్యతిరేక వర్గం సమావేశాలు ఆగట్లేదు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో ఇవాళ మరోసారి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ ప్రెసిడెంట్లు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో క్రమశిక్షణ కమిటీకి కొండా మురళి ఇచ్చిన లేఖపై ఎమ్మెల్యేలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి, రేవూరి నేతృత్వంలో సమావేశమైన నేతలంతా కాంగ్రెస్ పెద్దల హెచ్చరికలతో పాటు క్రమశిక్షణ కమిటీని కొండా మురళి కలిసి వివరణ ఇవ్వడంపై చర్చించారు. అయితే ఈ సమావేశాలపై కొండా మురళి ఎలా స్పందిస్తారు అనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. వరంగల్ జిల్లాలో అధికార పార్టీ కాంగ్రెస్ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని విధంగా కనిపిస్తోంది. క్రమశిక్షణ కమిటీకి ఒకవైపు కొండా మురళి వివరణ ఇచ్చినా కూడా వ్యతిరేక వర్గం సమావేశాలు మాత్రం ఆపట్లేదు. ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూనే ఉంది. వివరణ ఇచ్చినా ఆ వివరణపై కూడా సమావేశంలో చర్చించడం జరిగింది. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో ఇవాళ మరొకసారి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీలు, ఇక డీసీసీ ప్రెసిడెంట్లంతా కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా క్రమశిక్షణ కమిటీకి కొండా మురళి ఇచ్చిన లేఖపై ఎమ్మెల్యేలంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అటు కడియం శ్రీహరి నేతృత్వంలో సమావేశమైన నేతలంతా కూడా కాంగ్రెస్ పెద్దల హెచ్చరికలతో పాటు క్రమశిక్షణ కమిటీకి కొండా మురళి కలిసి వివరణ ఇవ్వడంపై చర్చించారు. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి, వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ రాజకీయాలు ఎప్పటికప్పుడు హీట్ పుట్టిస్తున్నాయి. క్రమశిక్షణ కమిటీకి సంబంధించిన వివరణ ఇచ్చినా కూడా దానిపై సమావేశాలు మాత్రం ఆగట్లేదు. ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి? ఎస్ ఝాన్సీ, ఇప్పటికే మంత్రి కొండా సురేఖ, అదేవిధంగా ఆమెకు సంబంధించినటువంటి భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వర్సెస్ జిల్లాకు సంబంధించినటువంటి టీడీపీ బ్యాచ్, అంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి టీడీపీ బ్యాచ్ ఎమ్మెల్యే అయినటువంటి కడియం శ్రీహరి, అదేవిధంగా రేవూరి ప్రకాష్ రెడ్డితో సహా డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు రాజకీయాలంతా కూడా హీట్ పుట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు తలెత్తాయో అప్పటికే అధిష్టానం, అంటే ఢిల్లీ నుంచి అధిష్టానం వెంటనే రంగంలోకి దిగడం, అదేవిధంగా పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యి దీని విషయం లోపల ఫోకస్ చేశారు. ఇప్పటికే అధిష్టానం దూతగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, అంటే మంత్రి సురేఖకు వ్యతిరేకంగా గ్రూప్ అయినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కడియం శ్రీహరి, అదేవిధంగా రేవూరి ప్రకాష్ రెడ్డి, అదేవిధంగా నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజు, వీళ్ళందరి నుంచి కూడా వివరాలు సేకరించారు. ఒక్కొక్కరి నుంచి వ్యక్తిగత అభిప్రాయాలు తీసుకున్నారు. కొండా సురేఖకు వీళ్ళకి మధ్య ఎందుకు జరుగుతుందనేటువంటి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఆమె ఒక నిర్దిష్టంగా ఒక కమిటీని వేసినటువంటి పరిస్థితి ఉంది. వంశీచంద్ర రెడ్డి, అదేవిధంగా ఆది శ్రీనివాస్ నేతృత్వం లోపల వీళ్ళిద్దరికీ దీనికి సంబంధించి పూర్తిగా ఇన్పుట్స్ తీసుకునేందుకు కమిటీని నియమించినటువంటి పరిస్థితి ఉంది. అంతటితోటి ఆగకుండా పీసీసీ చీఫ్ కూడా వ్యక్తిగతంగా అటు కొండా సురేఖ, కొండా మురళి, అదేవిధంగా అసంతృప్తి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, అదేవిధంగా నాయన్ రాజేంద్ర రెడ్డి, వీరందరితోటి వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది జరిగింది. దీని విషయం లోపల ఎవరు కూడా మీడియాకి ఎక్కొద్దు, ఏ రకమైనటువంటి అలజడి పార్టీ లోపల అనైక్యత ఉందని చెప్పి బయటికి చెప్పొద్దని చెప్పి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. నేపథ్యం లోపలనే మీనాక్షి నటరాజన్ పార్టీలో విభేదాలు లేవు అనేటువంటి ఒక కలరింగ్ కోసం అందరినీ ఐక్యతంగా ఉంచాలని చెప్పి ఆమె మేకప్ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇది రోజు రోజుకు చినికి గాలివానలా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. నిన్న ఎప్పుడైతే అంటే వీళ్ళు కూడా కొంత వెనక్కి తగ్గి అధిష్టానం, అంటే పూర్తిగా ఈ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ వ్యవహారం పూర్తిగా అధిష్టానం కోర్టులో, అదేవిధంగా ప్రధానంగా పీసీసీకి సంబంధించినటువంటి క్రమశిక్షణ సంఘం చైర్మన్గా ఉన్నటువంటి ఎంపీ నేతృత్వం లోపల, మా ఎంపీ మల్లు నేతృత్వం లోపల ఈ వ్యవహారం అంతా ఉంది. వాళ్ళ బాలు అయితే వాళ్ళ కోర్టులో ఉంది. అంటే నిన్న సుదీర్ఘమైనటువంటి వివరణ కొండా మురళి క్రమశిక్షణ సంఘం ముందు ఉంచినటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా ఆయన ఒక లేఖ కూడా ఇచ్చారు. ఆ లేఖ లోపల అనేక ఆరోపణలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక అధిష్టానం అంతా కూడా ఈ విషయాన్ని సెటిల్ చేస్తుంది అనేటువంటి క్రమం లోపల కాంగ్రెస్ సంబంధించినటువంటి శ్రేణులు కూడా రెండు వర్గాలను సఖ్యతతో ఉంచారు. అటు కొండా ఫ్యామిలీ, అదేవిధంగా అసంతృప్త ఎమ్మెల్యేల మధ్యలో ఇష్యూ సెటిల్ అవుతుంది అనేటువంటి ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయింది. అక్కడ పీసీసీ చీఫ్ కూడా అదే చెప్పారు. ఈ రోజు కూడా ఆయన అదే విషయమైనటువంటి క్లారిటీ ఇచ్చారు.
పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినటువంటి కొద్ది గంటల్లోనే మొత్తం అటు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, డిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాయని రాజేందర్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఆయన నేతృత్వం లోపల ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా ఈ సమావేశం పొలిటికల్ అటెన్షన్ అంతా కూడా తన వైపు తిప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం అంటే ఇప్పటి వరకు పిసిసి క్రమశిక్షణా సంఘం నేతృత్వం లోపల ఈ వ్యవహారం అంతా ఉంది అని అనుకుంటున్నటువంటి టైం లోపల మొత్తం అటు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి ఇంట్లో జరిగేటువంటి సమావేశం మొత్తం ఈ అటెన్షన్ అంతా కూడా తమ వైపు తిప్పుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళు పూర్తిగా దీనికి సంబంధించి అంటే ప్రధానంగా వీళ్ళు భేటీ అయినటువంటి సిచ్యువేషన్ కొండామురళి ఇచ్చినటువంటి సుదీర్ఘమైనటువంటి లేఖ విషయం లోపల, ఆయన చేసినటువంటి ఆరోపణల విషయం లోపల ఏ రకమైనటువంటి పర్యవసానాలు ఉన్నాయి అనేటువంటి అంశం మీదనే పూర్తిగా చర్చించినటువంటి పరిస్థితి ఉంది. కొండామురళి అంటే ఏ రకంగా పాలిటిక్స్ విషయం అంటే పొలిటికల్ లీడర్స్ విషయం లోపల ప్రధానంగా ఎమ్మెల్యేల విషయంలో ఏ రకమైనటువంటి యాటిట్యూడ్ ప్రదర్శిస్తున్నాడు అనేటువంటి పూర్తి స్థాయి లోపల చర్చించేందుకు వాళ్ళు భేటీ అయినటువంటి పరిస్థితి ఒక రకంగా ఉంది. ప్రధానంగా అటు అధిష్టానం కావచ్చు, పిసిసి క్రమశిక్షణా సంఘం కావచ్చు, పూర్తిగా వ్యవహారం అంతా కూడా తమ నేతృత్వంలో ఉంది, తమ పరిధిలో ఉందని చెప్పి వాళ్ళు ప్రకటించినప్పటికీ కూడా వీళ్ళు ఈ రకంగా సార్ చెప్పండి అంటే ఇప్పుడు మీరు భేటీ అయ్యారు కదా, భేటీకి సంబంధించి ఎందుకు భేటీ అయ్యారు? చెప్తాను కదా, అందుకే అందరూ ఒకసారి చెప్తాను, తర్వాత పర్సనల్ చెప్తాను. సో ఇది అంటే మొత్తం ఎమ్మెల్యేలతో కూడినటువంటి అంశము పూర్తిగా తమ సమావేశమయ్యాము. ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలతో పాటు పూర్తి స్థాయి లోపల ఒక బ్రీఫ్ నోట్ కూడా ప్రిపేర్ చేసుకుని వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ బ్రీఫ్ నోటు అటు డిసిసి అధ్యక్షురాలుగా, వరంగల్ డిసిసి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఎర్రబెల్లి స్వర్ణ, ఇటు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బసవరాజ్ సారయ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఏం మాట్లాడతారు, ఆ బ్రీఫ్ నోట్లో ఏముంది, ఎమ్మెల్యేలు ఏం తీర్మానం చేసుకున్నారో ఒకసారి వాళ్ళు స్వయంగా ప్రకటించేటువంటి అవకాశం. ఈరోజు కొండామురళి అనే వ్యక్తి మాజీ ఎమ్మెల్సీ కొండామురళి క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చి తప్పుడు ప్రచారం ఇవ్వడం జరిగింది. అసలు పిలిచింది క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు మల్లిరవి గారు పిలిచి వరంగల్ జిల్లా సంబంధించిన ప్రజాప్రతినిధులు, జిల్లా నాయకులు ఇచ్చిన వినతి పైన వివరణ ఇవ్వమని కోరటానికి వారికి షోకాస్ నోటు కూడా ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రెస్ మీడియా వచ్చి నన్ను ఎవ్వరు విలువలేదు, నేనే గాంధీ భవన్కి వచ్చాను, వచ్చి వివరణ ఇస్తున్నా అని చెప్పాడు. అంటే క్రమశిక్షణ పార్టీ అంటే దానిపైన కూడా అవిశ్వాసం లేని వ్యక్తిత్వం. అంతేకాదు ఈనాడు కొండమురళి పార్టీలు మారినట్టు అంతాన్ని. కానీ ఈ జిల్లాలో అన్ని పార్టీలు మారి ఏకైక కొండ దంపతులు చెప్పక తప్పదు. వాళ్ళకి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ పార్టీ. వారు ఊరికే మళ్ళా దయాకరం ఉంటాడు, యాక్చువల్ దయాకర పక్క శిష్యుడే. అవునా కదా, ఆయన అడిగాడు ఒకసారి, సంఘం మండలి కదా ఆయన సంఘం మండలి కదా. ఇలాంటి వ్యక్తి మరి 30 సంవత్సరాలు ఈ పార్టీ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బ్రతికించిన అంటాడు, కాపాడిన అంటాడు. ఎప్పుడు పార్టీలు ఉన్నాయా? టీడీపీ నుంచి కాంగ్రెస్కి వచ్చావా? కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పోయినావా? వైఎస్ఆర్సీపీలో ఏంటి మళ్ళీ బై ఎలక్షన్లు పోటీ చేశారు పరకాల్లో. దాని తర్వాత మళ్ళీ ఏంటంటే కాంగ్రెస్కి వచ్చావా? మళ్ళీ కాంగ్రెస్ వచ్చి మళ్ళీ టీఆర్ఎస్ పోయినావా? టీఆర్ఎస్ పార్టీలో కూడా మన కాంగ్రెస్ పరకాల నుంచి పోటీ చేస్తే ధర్మాడి కింద ఎన్ని వేల ఓట్లు? 47,000 ఓట్లతో ఓడిపోయాను. 47,000 ఓట్లు ఓడిపోయాను. మాకు ఓటమి లేదంటావా నాయన? కరెక్టే. నువ్వు స్వయంగా సంఘంలో జడ్పీటీస్గా పోటీ చేశావు. అది ఎప్పుడు? 201లో సంఘం పంటలో. అప్పుడు ఘోరంగా ఓడిపోయాను. ఒక స్థానిక సంస్థల్లో నేను సొంత మండలం అది, అక్కడ ఓడిపోయావు. నాకు ఓటమి లేదు. వరంగల్ జిల్లాలో ఉన్న నాయకులంతా నేను గెలిపించిన, నా సహకారం ఉంది అంటాం. నీ సహకారం ఎక్కువ నీకే అది బలం లేదు. వడ్డనపేట పక్కన నాగరాజు గెలిపి నేనే అంటాడు, ఇటు పక్కన పరకాల ఎమ్మెల్యే దేవుడి పెద్దల ప్రకాష్ రెడ్డి గారు నేను గెలిపించిన అంటాడు, ఎక్కడ భూపాలి గెలిపిస్తా నేను గెలిపించిన అంటాడు. డోనకలు మైపాల్మ ఇంత పెద్ద మన దేశానికే పెద్ద నాయకులు నువ్వు పార్టీ పెట్టిన ఆయన, నీ దమ్ము ధైర్యం తెలుస్తుంది. ఎంపీ ఎలక్షన్లో స్వయంగా మంత్రి ఉంటావు నువ్వు. నీకు వచ్చిన 9,000 7,000 ఓట్లుంటే మైనస్ ఎంత అయింది? ఇంకా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక మైనస్ బీజేపీకి లీడ్ వచ్చింది. ఒక్క సీట్, అదే సీటు. నువ్వు థర్డ్ సెకండ్ టీఆర్ఎస్
ఇంత ఘోరంగా ఓడిపోయి దూరంగా చేసి నువ్వు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అంటావు. కాంగ్రెస్ పార్టీ చేసి వెలిగింది అసలు. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ 4 మాట తిట్టి రావడం తప్ప ఇంకేం లేదు. కాంగ్రెస్ పోయి సోనియా ఎన్ని రకాలు తిట్టినావో తర్వాత మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు స్వయంగా ఒకసారి మంచిగా మీడియా పెట్టి చూపెడితే లైవ్ చూపెడతారు మీ అందరికి. అప్పుడు నీ బండారం బయట పెడతారు. 2 దంపతులు బండారం బయట అవుతుంది. అంతేకాదు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యే అందరికీ ఇచ్చి నేను ఎందుకు ఇవ్వలేదు అక్కడ కూడా తిట్టుడే వాళ్ళ కులం పేరు పెట్టుకుని ఎక్కడ పోయినా కులాన్ని తిడతారు. వెల్మ పార్టీ ఉంటే వెల్మ దొరవాళ్ళ పార్టీ అంటారు. రెడ్డి పెట్టడం రాజశేఖర్ ఏం కులమా? రాజశేఖర్ ఏ కులం? రెడ్డి కదా? నీ కాపా నీ పద్మశాల? కేసీఆర్ వెల్మ కదా? నీ కులం ఏం కులం అయినది? అక్కడ ఆయన తిడతావు, ఇక్కడ ఈయన తిడతావు. ఎవరుంటే వాళ్ళు తిడతారు. ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఉన్న అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందరి సమస్యలు స్థానం కలిపే పార్టీ. ఒక సామాన్య కార్యకర్త ఇష్టం ఈ స్థాయికి ఎదగలిగిన ఓ సామాన్య ఉద్యోగం తెచ్చి ఇవాళ స్థాయి కాంగ్రెస్ పడుతున్న తర్వాత ప్రజాభిమత పార్టీ విశ్వాసం ఇవాళ ఎమ్మెల్యే కాగలిగిండు నాగరాజు గారు. అంటే నీ బలం అది అని వ్యక్తిత్వం. ఆయన వ్యక్తిత్వం లేదా నాగరాజు గారి వ్యక్తికి? కడివశ్రీ వ్యక్తిత్వం లేదా? రేవూరి ప్రకాశ్ వ్యతిరేక గారు ఇవాళ కొత్తగా ఎలక్షన్ పోటీ చేయాలిగా ప్రకాష్ రెడ్డి శ్రీహరి గారు కూడా ఆయన రాజేంద్ర గారు యువజన కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ స్థాయికి ఎదిగాడు అబ్బాయి. అంటే ఆయన పార్టీ విడకుండా పనిచేసి ఇంకా నేను ఒకసారి పార్టీ వీటి మళ్ళీ ఇట్లోకి వచ్చిన కానీ మా జిల్లా కాంగ్రెస్ సర్వ గారు కానీ రాజేంద్ర గారు ఇదే పార్టీ పట్టుకున్నారు. వాళ్ళు ఇక పక్కన వెంకన్న గారు కోపం మనది కూడా చైర్మన్ గారు ఇలా పట్టుకుని ఇలా కులాలు ఎందుకు మతాలు ఎందుకు అదే ఇన్ని రకాల మాట్లాడే వ్యక్తికి క్రమశిక్షణ సంఘం పైన కూడా విశ్వాసం లేని వ్యక్తి అని మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ చెప్పేసుకుంటాను నేను వాళ్ళ నైజం అండి. అంతేకాకుండా ముఖ్యంగా మాకు రాజకీయ గ్రూప్ పక్కన మా సోదరుడు సురేఖ గారి మా సోదరుడు వరదరాజు కానీ నాకు కానీ ఇలా రియల్గా సురేందర్ రెడ్డి దోలారెడ్డి కావచ్చు అంటారు. ఓ సామాన్య రజకుని, ఓ సామైన రెడ్డి నాయక్ ట్రైబల్ పోడా వీరయ్య ఏ కులం అనేది కోయ వీళ్ళందరూ మమ్మల్ని పెంచాడు. పెంచి పోషించి ఉగ్గుపాలతో పోచి పెంచిన వ్యక్తి సురేందర్ రెడ్డి గారు మహానాయకుడు. ఆయన ఎన్నిసార్లు పోటీ చేసిండు? 4 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు పార్లమెంట్ సభ్యులుగా. ఆయన కాట ఆయన ఏదో డీలిమిటేషన్లో సురేందర్ రెడ్డి గారు టికెట్ కట్ చేసిన కానీ రామసాయి సురేందర్ రెడ్డి గారు కొడుకు ఈ అంకుడైనా శ్రీనివాసరెడ్డికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు. అసలు శ్రీనివాసరెడ్డి రాజకీయాలకు ఎప్పుడు వచ్చాడు? నువ్వెప్పుడు రాజకీయాలకు వచ్చాను? సురేందర్ రెడ్డి గారు రాజకీయాలు ఉన్నప్పుడు నువ్వు పుట్టినా నేను పుట్టినా? సురేందర్ రెడ్డి గారు 96లో 96లో కంటెస్ట్ చేశారు. టీడీపీ నుంచి చంద్రలాల్ చేతిలో ఓడిపోయారు. 96 తీరిన రాజకీయాలకు దూరంగా ఉన్న వ్యక్తి. దూరంగా ఉన్నప్పుడు మాలోంటి వారికి మాకు అవసరం వచ్చినప్పుడు మాకు రాజకీయ గురువు కాక ఇక్కడ అవసరం ఉంటే మాకు వారి బ్లెస్సింగ్తో గుడి చేస్తూ మాకు సపోర్ట్ చేస్తున్నాం. అంతేగాని ఆపురాలు నువ్వు ఎంత నీ బిసాజ్ ఎంత 12 సంవత్సరాల దూరం ఉండవు. డీలిమిట్ చేసుకో. ఎప్పుడు ఓడిపోయిండు సురేందర్ రెడ్డి గారు? ఎప్పుడు డీలిమిట్ వచ్చింది? 12 సంవత్సరాల దాకా డీలిమిట్ వచ్చింది. అంటే సురేందర్ రెడ్డి గారు ఎన్నికల్లో టికెట్ ఇవ్వనందుకు నేను ఏందని అసలు బైపికేషన్ సంగతి ఇక్కడ నేను ఎక్కడికి వస్తున్నాడు? మేమందరం ఎక్కడ ఉన్నాం? అసలు నేను డీసీ అధ్యక్షుడు ఆ రోజు. సురేందర్ రెడ్డి గారు మేము అందరం అప్పుడు ఉండే ఎంపీ ఉండే. తర్వాత పోయినాక మేము ఖాళీ ఉన్నాం. సురేందర్ రెడ్డి గారు